గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మహిళలు బలయ్యారు. నారకోడూరు, బుడంపాడు గ్రామాల మధ్య కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అరుణకుమారి, నాంచారమ్మ, సీతారామమ్మ మృతి చెందారు. గాయపడ్డ మరికొందరు బాధితులు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మృతులు చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సుద్దపల్లి నుంచి మినుముకోతలకు నీరుకొండ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. జీజీహెచ్ వద్ద బాధితుల కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటాయి. బస్సు వచ్చి గుద్దింది. నీరుకొండ వెళ్తున్నామండి. మిరపకాయకి బుడంపాడుకాయలు తగిలింది. అందరూ ఆడవాళ్ళు. ఆటో డ్రైవర్ దేయం లేదండి. బస్సు అబ్బాయి గుద్దాడు. బాట అబ్బాయి దేయం లేదు. మనసు పట్టింది బాగా. మినుము మిగుతానికి వెళ్తున్నారండి. ఇటు మన కంతేరుకి వెళ్ళి వెళ్తుంటే అక్కడ యాక్సిడెంట్ అయింది. బస్సు వాడు కొట్టాడు. 3 స్పాట్లు ఇది అయిపోయారు. 8 మంది దెబ్బలు తల్లిని తీసుకొచ్చారు. ఆటోలో 13-14 మంది ఉన్నారండి. వీళ్ళు వెళ్తున్నారా మనుషు టైంలో మరి బస్సు వాడు చూడకుండా మేము కారు పక్కన ఉందంట, ఆ కారు తప్పిపోయి బస్సు వాడు హెల్మెట్కి వచ్చాడని చెబుతున్నారు. అమ్మ వదిన గారు ఉంది. ఎక్స్రే కాడికి తీసుకెళ్లారు. అందరూ మా బంధువులే. అందరూ ఒకళ్ళనిగా చచ్చిపోయిన వాళ్ళు మా బంధువులే, ఉన్నోళ్ళు బంధువులే, అసలు లేని వాళ్ళు లేరు. అంతా మా సొంత బంధువులే. కారం మిల్లు ఫ్యాక్టరీకి సమీపంగా ఈరోజు ఆటో మరియు బస్సు, ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రమాదం జరిగింది. ఆటో నారాకోడూరు నుంచి గుంటూరు వైపు వస్తుంది. ఆర్టీసీ బస్సులు గుంటూరు నుంచి టువార్డ్స్ నారాకోడూరు వైపు వెళ్తుంది. ఈ ప్రమాదంలో 3 మహిళలు ఆన్ ది స్పాట్ చనిపోయారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, తప్పిదం ఆటో వాళ్ళదా, ఆర్టీసీ డ్రైవరా, లేకపోతే ఇంకెవరిదన్నా ఉందనే విషయం మీద దర్యాప్తు చేస్తున్నాం. ఆటోలో ప్రయాణం చేసేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో కూలీలు వెళ్లకుండా ప్రమాదాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాము. మా ప్రాథమికంగా ప్రస్తుతానికి 8 మంది ఉన్నట్లుగా తెలిసింది. ఈ చనిపోయిన 3 తప్పిస్తే ఎవరికి అంత తీవ్రమైన గాయాలు లేవు. ఇది కేవలం మంచు వలన రహదారి సరిగ్గా కనపడక జరిగినట్లుగా తెలుస్తుంది.